జగిత్యాల జిల్లాను ఓడీఎఫ్ జిల్లాగా మార్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం మండలంలోని అంతర్గ్రామ గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలను 5 గ్రామాలను ఎంపిక చేసి 36 గంటల్లో 820 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ రోజు ఉదయం 8:20కి ప్రారంభమైన నిర్మాణం రేపు సాయంత్రం వరకు పూర్తి అవుతుందని, అనంతరం గ్రామ తీర్మానం గావించి ప్రజలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఓడీఎఫ్ గ్రామంగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్తో పాటు డీఎస్పీ కరుణాకర్, సిఐ శ్రీనివాస్, జెడ్పీటీసీ పెండం నాగలక్ష్మీరాములు, ఎంపీడీఓ శ్రీలతారెడ్డి, పశువైద్యాధికారి శ్రీనివాస్, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దాటినాక మళ్ళీ సిమెంట్ రెండు వర్షాలు ప్రదీప్ మనది మనది అయిపోతుంది. అట్లా అంటే మనది ఎల్లుండికి అయిపోతుంది. బట్ వాళ్ళు కూడా సారంగాపూర్ మండలికి వెళ్ళి వచ్చిండు అతిథి మల్లేశం సెల్ఫ్ కట్టుకుంది పాత ముసలు ఉన్నారా వాళ్ళ పని డిస్టర్బ్ చేసి దాంట్లో బాత్రూమే అది లెటరిన్ లేదు. ఇది కట్టిన తర్వాత వాడతావా? ఈ ముంత పడేయాలా? సంతోషంగా ఉందా? అందరికి మంచిది. అంతే కదా ఏమ్మా? ఏమైనా వస్తే మాత్రం ముంత పట్టుకుని పోవాలి, లేకపోతే ఇండే ఉంటాం చల్లగా నిమ్మకాయ చెట్టు కింద. అక్కడ లబ్ధిదారులు అక్కడ ఉన్నారా? మీది ఎక్కడనే పారాడు అడిగివా గ్యాప్ రాయన మళ్ళీ మట్టి సాయం చేయాలి. చెప్తున్నావా? బేసిన్ పెట్టిన పెట్టేసి ఫ్లోరింగ్ చేసేయచ్చు. రేపు మధ్యాహ్నం వరకు డోర్ ఫిట్టింగ్ అన్నీ అవును సార్. ఇప్పుడు ఫిక్స్ చేస్తాం. క్వాలిటీ మాది ఎక్కడ కాంప్రమైజ్ ఒక గంట లేట్ అయినా పర్లేదు. 36 గంటలు ఉంది మనకి. ఓకే సార్. చూసే దానికే ఇప్పుడు కట్టింది.
అప్పుడు మొదలు పెట్టినాడు ఫస్ట్ వచ్చి ఎనుకుడుకుంటా తోడుకొని అన్నప్పుడు మీరు వచ్చారు నేను తోడుకుని అక్కడ ఎనుకుడుకుంటా పూతాయి కదా ఇది ఎవరిది మొత్తం ఫస్ట్ కట్టింది కొద్దిగా మరి మోసుకోవాలి ఏం కాదు కదా అదే పైనుంచి మీరు ఎట్లా సేమ్ సేమ్ చేపిస్తే బాగుంటుంది దగ్గర కంప్లీట్ అని పింక్ కలర్ పికప్ చేస్తా అయితే అది అయితేనే డిక్లేర్ అయినట్టు ఓకే అది అయితేనే మూమెంట్ లేకపోతే క్యాన్సిల్ చేసి 150 కాలేజీలు నేను ఒప్పుకుంటాను ఓకే ये अच्छा है ना ब्रिक हाँ इसको क्यूरिंग रहता है क्या हाँ ये वाटर ये शालो ब्रिक्स है ये ग्लो है ना हाँ అది కింద దానికి పైన నుంచి పోస్తున్నాం అన్నారు కానీ యాక్చువల్గా సెల్ఫ్ క్యూరింగ్ సార్ కాంపౌండ్ దానికి అక్కర్లేదు అందుకే కదా 36 అవర్స్ లేకపోతే మేము క్యూరింగ్ దారం దారం వేయాలి ఒకరేనా మంచిగా బిడ్డ మనదేనా ఇక మళ్ళా లక్షణం మంచిగా ఉండాలి నీకు 50 ఏళ్ళు ఆగాలి ఇప్పుడు ఈ ఇల్లు 40 ఏళ్ళ ఆగింది మట్టితోటి కట్టింది విన్నావా అంతేనా కదా అప్పుడు నువ్వు కట్టబ్బా మీ బాబు కట్టిట మరి అప్పుడు బాబు కడితే నువ్వు గిదెలా కట్టుకోవా కిరాణి అని పెడతాను ఏంది అవునా నరేష్ ఫోన్ వాడేం నౌకరి అంతర్గా ఇంకా సాక్షి ఒకటి ఉంటుంది సార్ మెషిన్ కూడా ఉండాలి చేతితో చేస్తారా ఆంధ్రోడు బాగానే చేస్తాడు చేసి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రజల దగ్గరికి గ్రామం దగ్గరికి చేరాలనే లక్ష్యంతో మరి ఈ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వం ఉండాలని చెప్పారు. ఆ విధంగానే మరి జగిత్యాల జిల్లాలో ఇతర సమస్యలతో పాటు మనకు మురుగుదొడ్లు లేనిగా చాలా గుర్తించడం జరిగింది. సుమారు 60,000 మురుగుదొడ్లు మనకు జిల్లాకు మరి కట్టవలసినవి ఉన్నాయి. వాళ్ళందరితోటి మరి నియోజకవర్గాల్లో సమావేశం ఏర్పాటు చేసి 60,000 మురుగుదొడ్లు కట్టడానికి 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ విధంగా జిల్లాలో ప్రజాప్రతినిధులు సమన్వయంతో సహకారంతో అదేవిధంగా జిల్లా అధికారులు కలిసి ప్రజాప్రతినిధులు కలిసి ఆ 90 రోజుల ప్లాన్ వేసుకొని జిల్లాకి స్వచ్ఛ జిల్లాగా చేసుకోవటం ఒక ఎత్తు అయితే మరి దానిలో భాగంగా మురుగుదొడ్లు మన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మరి 36 గంటల్లో 5 గ్రామాల్లో 3 నియోజకవర్గాల్లో జగిత్యాల జిల్లాలో మేము 820 మురుగుదొడ్లని మనం 36 గంటల లోపు కట్టాలని లక్ష్యంగా పెట్టుకొని ఈ లక్ష్యంలో నెరవేర్చే దిశలో మరి గ్రామ ప్రజాప్రతినిధులు
ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎంపీ మేడం గారు వారందరితో సమన్వయ సహకారంతో వారి సపోర్ట్ తోటి ఈ లోకల్ ఎంపీడీఓస్ ముఖ్యంగా అదేవిధంగా జిల్లా అధికారులు ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని మరి 36 గంటల లక్ష్యాన్ని ఛేదించడానికి ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేయటం జరిగింది. అన్ని గ్రామాల్లో సైరన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆ విధంగా ప్రతి ఇంటి దగ్గర వారు మహిళలే వారు కొబ్బరికాయలు కొట్టుకోవటం జరిగింది. దాని తర్వాత ప్రతి ఒక్క 5 మరుగుదొడ్లకి ఇన్ఛార్జ్ ఆఫీసరు, అదేవిధంగా 10 మరుగుదొడ్లకి సూపర్వైజరీ ఆఫీసరు, మరి మొత్తం గ్రామానికి జిల్లా స్థాయి అధికారి ఎంపీడీఓ గారు ఆ విధంగా పర్యవేక్షణ చేస్తూ మరి రేపు 8:20 సాయంత్రం లోపు మరి ఈ యొక్క మురుగుదొడ్లని మనం కట్టుకొని నిర్మాణం చేసుకొని ఆ తదితర గ్రామ పంచాయతీ వాళ్ళు ఓడిఎఫ్గా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే మొత్తం గ్రామం మొత్తం మురుగుదొడ్లు ఉన్న గ్రామంగా ప్రకటించుకొని ఆ విధంగా తీర్మానం చేసుకున్న తర్వాత మరి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ విధంగా ఈ గ్రామాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. రేపు 8:20 లోపు అన్ని మరి ఈ 5 గ్రామాల్లో 8:20 మురుగుదొడ్లు 36 గంటల లోపు పూర్తి అవుతాయని ఆశిస్తున్నాం. తర్వాత మన గౌరవ కలెక్టర్ శరత్ గారు ఏదైతే 60,000 మరుగుదొడ్లు ఇంకా కట్టవలసి ఉన్నాయో చాలామంది అవగాహన లేకుండా కొంత ఆర్థికంగా లేకుండా కొంత ఇప్పటికి కూడా బహిర్భూమికి బయటకు వెళ్తూ ఉన్నారు. మరి ఒక ప్రారంభంగా జగిత్యాల నియోజకవర్గంలో 2 గ్రామాలు తీసుకోవడం జరిగింది. రాయకల్లో భూపత్పూరు, జగిత్యాల మండలంలోని అంతర్గామ గ్రామంలో 150 ఇళ్లలో మరుగుదొడ్లు లేవు. అవన్నీ కూడా ఈరోజు ఉదయం 8:20 ప్రారంభమైనాయి. ఇవి రేపు సాయంత్రం వరకు ముగింపు చేసుకొని ఇది అదృష్టవశాత్తు నా సొంత గ్రామం, గౌరవ ఎంపీ గారి దత్తత గ్రామం కూడా. రేపు మన గౌరవ ఎంపీ కవిత గారు కూడా ఈ గ్రామానికి రావడానికి మాట ఇవ్వడం జరిగింది. ఈ క్లోజింగ్ దానికి గౌరవ ఎంపీ గారు కూడా తప్పకుండా రాబోతున్నారు. మా గ్రామస్తులు, మా గ్రామ సర్పంచ్ రాధా రవీందర్ రెడ్డి గారు, ఎంపీటీసీ రాధా రాజిరెడ్డి గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ మల్లేశం, అందరూ కూడా గ్రామస్తులందరూ యువకులు సొంత పనిలాగా మేస్త్రీలకు ప్రభుత్వానికి సహకరిస్తూ పనిచేస్తూ ఉన్నారు. రేపటి లోపల తప్పకుండా అంతర్గామ గ్రామ వ్యక్తిగా ఇక్కడ వాస్తవ్యునిగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కానీ నేను కూడా ఇక్కడే ఉండి పూర్తిగా సహకరిస్తాం. కలెక్టర్ గారు కానీ అధికార యంత్రాంగం ఎంపీడీఓ గారు, ఏఈలు అందరూ పేరున ఎవరెవరైతే ఎంఆర్ఓ గారు ముందుండి చేస్తున్నారో వారికి కూడా పూర్తిగా సహకారం అందించి కంప్లీట్ చేస్తామని చెప్పి గ్రామస్తులందరి తరఫున నేను కూడా మాట ఇస్తాను.